హాయ్ ఫ్రెండ్స్. నిన్న రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో అయితే మాధురి గారి ఓవర్ యాక్షన్ చాలా అతి అనిపించింది. చాలా ఎక్కువ చేస్తా ఉంది, హౌస్ లో డామినేట్ చేస్తా ఉంది అందరినీ. అట్లాగే నోరేసుకుని అందరి మీద పడిపోతా ఉంది. అంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అయితే మాత్రం నాకైతే అనిపించింది. ఎందుకంటే లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరు బెడ్రూమ్ లో మాట్లాడకూడదు. పగలొచ్చేటప్పటికి లైట్ ఆన్ అయ్యేదాకా బెడ్రూమ్ లో ఎవరు మాట్లాడకూడదు అనే విషయాల మీద అయితే మాత్రం చాలా రచరచ చేసింది. అదే విషయాన్ని కంటెస్టెంట్స్ తో చాలా నెమ్మదిగా, కూల్ గా, ప్రేమగా మాట్లాడవచ్చు. అంటే ఆమె వర్షన్ ఏంటంటే, మీరు మాట్లాడటం వల్ల నాకైతే నిద్ర చెడిపోతుంది, నా ఆరోగ్యం పాడవుతుంది అనే ఉద్దేశంలో అయితే తను మాట్లాడుతా ఉంది. ఇదే విషయాన్ని చాలా చక్కగా, కూల్ గా అయితే అందరినీ అర్థమయ్యేలాగా చెప్పవచ్చు. కాకపోతే ఈమె అక్కడ చేస్తున్న అతి మాత్రం మామూలుగా లేదు. అందరి మీద నోరేసుకుని పడిపోవడము, ఒక విషయం చెప్పే విధానంలో తనైతే మాత్రము చాలా అరగెంట్ గా ఉండడము, గట్టి గట్టిగా అరవడము, తోటి కంటెస్టెంట్స్ అని చెప్పి చూడకుండా వాళ్ళ మీద రువాబు జలాయించడము, ఇవన్నీ చూస్తుంటే చాలా అతిగా ప్రవర్తిస్తుంది ఈమె. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరిలో మాత్రం ఈమె ప్రవర్తన అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. అందరి మీద అయితే మాత్రం రువాబు చేయాలి, పెత్తనం చేయాలి అనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈమె ప్రవర్తిస్తున్నట్టుగా అయితే మాత్రం అనిపిస్తా ఉంది. ఇట్లానే పోయిన సీజన్ లో కూడా చాలా సీజన్ లో ఇలా అరగెంట్ గా బిహేవ్ చేసిన వాళ్ళనైతే మాత్రము జనాలు అయితే తీగి పడేశారు. ఈవెన్ కూడా త్వరలో, అంటే ఈ వారంలో అయితే మాత్రం ఈమె నామినేషన్ లో లేనందువల్ల ఈమె కూడా వచ్చే నామినేషన్ లో రాగానే మాత్రం ఈమెనైతే మాత్రం హౌస్ లో నుంచి బయట గెంటేయడం అయితే మాత్రం ఖాయము. మాధురి గారు అయితే అందరినీ క్లాస్ పీకడం మొదలు పెట్టేశారు. ఆ క్రమంలో హౌస్ మేట్స్ ప్రతి ఒక్కళ్ళు తమ తమ అక్కడ ఆ పాయింట్స్ మీద పెట్టడం జరిగింది. మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు చెప్పే విధానం మార్చుకోవాలి, ఇట్లా చెప్తే కరెక్టే, ఇట్లా చెప్తే ఎవరు వింటారు? కమాండింగ్ వాయిస్ తో చెబితే వాళ్ళు ఏమన్నా వీళ్ళ కింద బానిసలా? కాదుగా. ఇప్పుడు అక్కడ అందరూ గేమ్ ఆడడానికే వచ్చారు. అందరికి సమాన హక్కులు ఉన్నాయి అక్కడ బిగ్ బాస్ హౌస్ లో. ఈ వచ్చేటప్పటికి వాళ్ళ మీద కమాండింగ్ చేస్తూ గట్టిగా అరవంగానే వాళ్ళు భయపడిపోయి ఈ మాటలకి తల వంచుతారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం తను ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికైతే మాత్రం రీతు అయితే మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రీతు కూడా అసలు ఎక్కడా కూడా తగ్గకుండా చెడు కూడా ఆడేసింది. ఇంకా గట్టిగా వాయిస్ రేస్ చేసినట్లయితే రీతుకు ఈ వారం అయితే మాత్రం గ్రాఫ్ అయితే ఎక్కడో అమాంతంగా పెరిగిపోయేది. ఎందుకంటే తను మాట్లాడిన పాయింట్స్ వాలిడ్ పాయింట్స్. అంటే ఇది మీ ఒక్కళ్ళ బెడ్రూమ్ కాదు, అందరికి సంబంధించింది. మీకు ఇబ్బందిగా కలిగినట్లయితే మాకు కెప్టెన్ కి చెప్పాలి, లేకపోతే మమ్మల్ని కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడాలి. అంతేగాని నోరేసుకుని పడిపోతే మీ మాట ఎవరు వినరు అనే లెక్కలో అయితే మాత్రం తను గట్టిగా ఇచ్చి పడేసింది. మాధురి గారి మాటలకు దివ్య కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. తను కూడా అసలు ఇచ్చి పడేసింది. ఇంకా గట్టిగా ఆమెకి ఎదుర్కొనే దమ్ము, ధైర్యం అంటే మాత్రము హౌస్ లో దివ్యకు, రీతుకు అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరికే వాళ్ళు గట్టిగా వాయిస్ రేజ్ చేసి ఆమెకు డి అంటే డి అని చెప్పి నిల్చుంటున్నారు. అయితే మాత్రము ఆమె అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. భరణి గారు వచ్చేటప్పటికి పెద్ద మనిషి తరహాలో, తను వచ్చేటప్పటికి సర్ది చెప్పే తరహాలో ఉండగా ఏదో చూస్తూ మనకెందుకులే అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఆయన కూర్చొని మొత్తం సినిమా చూసినట్టు చూస్తుండిపోయారు. తనైతే మాత్రము అక్కడ స్టాండ్ తీసుకొని మీరు అలా మాట్లాడకూడదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి సేమ్ హక్కులు ఉంటాయి అని చెప్పేసి గట్టిగా ఆయన వాదించినట్లయితే ఆయనకు ఈ 2-3 వారాల్లో డ్యామేజ్ అయిన ఇమేజ్ మొత్తం, ఈ గ్రాఫ్ మొత్తం ఈ వారంలో అయితే మాత్రం బాగా హైప్ వచ్చేసింది. ఎందుకంటే ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. ఏంటంటే మాధురి వచ్చేటప్పటికి ఓవర్ యాక్షన్ చేస్తుంది, కావాలని చెప్పి ప్రవర్తిస్తుంది, అక్కడ హౌస్ హార్మోనీని పాడు చేస్తుంది అని చెప్పే ఉద్దేశంతో అందరూ గమనిస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటున్నది వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటున్నది రీతు, దివ్య మాత్రమే. వీరిద్దరికి మాత్రం కాస్త గ్రాఫ్ పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాధురి గారు ఉన్న హౌస్ లో ఉన్నన్ని రోజులు వీళ్ళు కంపల్సరిగా ఉండాల్సిందే. ఎందుకంటే కాస్త వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడే వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళు కంపల్సరిగా ఉండాల్సిందే అనే ఉద్దేశంలో అయితే ఆడియన్స్ అయితే ఆలోచిస్తున్నారు. తర్వాత వచ్చినప్పుడు హౌస్ లో రాము రాథోడు, సుమన్ శెట్టి లాంటి వాళ్ళు నోరు మెదపకుండా కామ్గా కూర్చునే వాళ్ళు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. అట్లాగే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయంలో వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు స్టాండ్ తీసుకుంటున్నారు మాధురి విషయంలో. ఈ మాధురి ఇట్లాగే ఉంటే మాత్రము వీళ్ళిద్దరు హౌస్ లో లేకపోతే కథమా కంటెస్టెంట్స్ అందరూ గోడలు దూరం పారిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్టాండ్ తీసుకునే వాళ్ళు లేరు. భరణి గారు అయితే మాత్రము ఆ మాధురి విషయంలో ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, తను చెప్పేది కరెక్ట్ కాదు, ఇట్లా కాదు, ఈ వేలో చెప్పాలి, మీరు ఇలా చెప్పడం అయితే అందరికి ఇబ్బంది కలుగుతా ఉంది అనే ఉద్దేశంలో ఎందుకు మాట్లాడట్లేదు? అదే విధంగా మీరు మాధురి గారు వచ్చేటప్పటికి
హౌస్ లో మీరు రాత్రిపూట గుసగుసలు ఆడుతుంటే నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చెప్తున్నారు ఆమె. ఈమె హౌస్ లో అంత చిరాకు పడుతుంది, అంత గట్టి గట్టిగా వాయిస్ రేస్ చేస్తుంది, ఇంత బ్యాడ్ బిహేవియర్ చేస్తుంది. దానివల్ల కంటెస్టెంట్స్ అందరూ ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, హౌస్ హార్మోని ఎంత పాడవుతుందని చెప్పేసి ఆమె కూడా ఆలోచించట్లేదు. అలాంటి టైంలో అయితే మాత్రం భరణి స్టాండ్ తీసుకోవాల్సింది. ఇమానియల్, సాయి ఇద్దరు మాధురి గారి గురించి అయితే మాట్లాడుకుంటూ తను బయట నుంచి ఆట మొత్తం చూసొచ్చింది, తాను ఇట్లాగే ఆడాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అందరి మీద గొడవలకు దిగుతూ అందరితో గొడవలు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే తను ప్రవర్తిస్తుంది. తన మాట తీరు కూడా చాలా హార్ష్ గా ఉందని చెప్పేసి ఇమానియల్ చెప్పడము. తర్వాత సాయి వచ్చేటప్పటికి అవును కరెక్టే, తన మాట తీరు చాలా హార్ష్ గా ఉంది, తను అందరితో గొడవలు పడడానికి వచ్చినట్టు కనిపిస్తా ఉందని చెప్పేసి సాయి కూడా అనడము. వీకెండ్ లో నాగార్జున సార్ గారు అయితే మాత్రము మాధురి గారికి నోటికి తాళం వేస్తారా, లేకపోతే ఇలాగే నువ్వు బాగా ఆడుతున్నావు ఆట, అందరినీ బాగా కడిగేస్తున్నావు, బాగా అరుస్తున్నావు, బాగా గొడవలు పడుతున్నావు అని చెప్పేసి తనకి శబాష్ అని చెప్పేసి బిరుదిస్తారా అనే లెక్కలో మనం చూడాల్సింది. ఎందుకంటే తనైతే మాత్రం నాగార్జున గారు అయితే మాత్రము ఆమె నోటికి తాళం వేయకుండా ఉంటే మాత్రం హౌస్ మొత్తం, ఆ హౌస్ హార్మోని మొత్తం పాడవుతుంది. అట్లాగే చూసే ఆడియన్స్ కూడా చికాకు ఇరిటేట్ అయిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వారం రోజుల్లోనే మాధురి గారిని భరించడం చాలా కష్టం అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఆడియన్స్ అందరూ భావిస్తున్నట్లుగా, అలాగే హౌస్ మేట్స్ అయితే మాత్రము గోడలు దూకడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మాత్రం అక్కడ కనబడతా ఉంది సిచ్యువేషన్. శెట్టి రమ్య గారికి అయితే మాత్రం బిగ్ బాస్ అయితే మంచి ట్రీట్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న వస్తువులన్నీ అక్కడ పంపించి వాళ్ళిద్దరే తినాలని చెప్పేసి ఒక టాస్క్ లాంటిది అయితే మాత్రం ఇచ్చారు. కాకపోతే చాలా ఫుడ్ అయితే వేస్ట్ అయిందని చెప్పేసి సుమన్ శెట్టి నెక్స్ట్ ఆర్డర్ పెట్టే ముందు అయితే మాత్రం మనం చూసి ఆర్డర్ పెట్టాలి, ఫుడ్ అయితే మాత్రం చాలా వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంలో అయితే మాత్రం నెక్స్ట్ సారి తక్కువ రమ్య, సుమన్ శెట్టి అయితే మాత్రం తక్కువ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటారు. ఈ ఆర్డర్ ఫుడ్ తినే క్రమంలో అయితే మాత్రం ఇమానియల్ కామెడీ అయితే సూపర్ గా అనిపించింది. సార్ నేనైతే మాత్రం మీకు చెత్త కుప్పలు దొరికానా, నాకు ఒక రూలు, సుమన్ శెట్టి గారికి ఒక రూలా అని చెప్పేసి మీరు ఒక అవకాశం ఇస్తే నేను అడుక్కునైనా తింటాను వాళ్ళ దగ్గర, నాకు చికెన్ లెగ్ పీస్ పంపించండి అనే ఉద్దేశంలో అయితే మాత్రము ఇమానియల్ అయితే మాత్రం కామెడీ సూపర్ గా చేశారు. తనుజ ఇమానియల్ కామెడీ, తనుజ సంజన కామెడీ ఫుడ్ విషయంలో చాలా సూపర్ అనిపించింది. రాము వచ్చినప్పటికి భరణి గారి దగ్గరికి వచ్చి తనుజ గురించి చెబుతూ, తనుజకు ఇప్పుడు మీ సపోర్ట్ అవసరం లేదు, మీ అవసరం అసలుగే అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని అయితే మాత్రము అవసరం ఉన్నప్పుడు తెగ వాడేసుకుంది. ఇప్పుడైతే మాత్రం తను సపోర్ట్ గా కళ్యాణ్ ఉన్నాడు, అందుకోసం అయితే మాత్రము మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మీతో మాటలు కూడా సరిగా మాట్లాడటం లేదు అనే ఉద్దేశంలో అయితే మాత్రం రాము భరణి గారికి చెప్పడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి భరణి గారు దివ్య దగ్గరికి వచ్చి నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడావు, రీతు నన్ను నామినేట్ చేసింది, తర్వాత బాల్ టాస్కుల్లో కూడా, బాల్ విసిరే టాస్కుల్లో కూడా నన్ను కెప్టెన్ కాకుండా హౌస్ మేట్స్ అందరూ ఏకగ్రీవంగా నేను కెప్టెన్ అవ్వాలని చెప్పి ఒప్పుకున్నా, తను ఒక్కతే నాకు విరుద్ధంగా నుంచింది, నాకు కెప్టెన్సీ రాకుండా చేసింది. అలాంటి రీతుతో నువ్వు ఎందుకు అంత క్లోజ్ గా ఉంటున్నావు అని చెప్పేసి అయితే మాత్రం అక్కడ కాస్త గట్టిగా దివ్యనైతే అడగడం జరుగుతుంది. దివ్య కూడా తన వర్షంలో నేను మామూలుగానే మాట్లాడాను, తను ఒక్కటి లేదు, అక్కడ 5 సభ్యులు ఉన్నారు, ఆ 5లో తను ఒకటి ఉంది అని చెప్పడంతో భరణి గారు వచ్చేటప్పటికి ఆ 5 సభ్యులతో మామూలు కామన్ గా మాట్లాడవచ్చు కదా, ఏకైకలు పక్కపక్కలు చాలా క్లోజ్ గా ఉండడాలు, ఆ చెవిలో గుసగుసలు చెప్పుకోవడాలు ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు, నువ్వు ఆమెతో రీతితో మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పేసి అనడము. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి దివ్య ఆట తీరును భరణి గారు శాసిస్తున్నట్టు, కమాండ్ చేస్తున్నట్టు అయితే మాత్రం ఇక్కడ అనిపించింది. అంటే ఎవరి ఆట తీరు, ఎవరి స్ట్రాటజీ వాడికి ఉంటుంది. అంటే ఇప్పుడు దివ్య వచ్చేటప్పటికి నామినేషన్ లో ఉంది, తనైతే మాత్రం ఈ వీక్ లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంలో కూడా తను అందరితో కలివిడిగా ఉంటూ, అందరితో మింగిల్ అవుతూ, అందరితో సరదాగా ఉన్న వారం కూడా అనుకుని ఉండొచ్చు కదా, అందుకోసం తనైతే మాత్రం అందరితో సరదాగా మాట్లాడుతుంది, అందరితో కలిసిపోయి ఉంటుంది. దాన్ని అయితే మాత్రము భరణి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడావు, సంజనతో ఎందుకు మాట్లాడావు అంటే ఈయనకు ఎవరు నచ్చలేదో వారితో అయితే మాత్రం తను దివ్య అయితే మాత్రం మాట్లాడకుండా ఉండాలి అనే ఉద్దేశంలో అయితే మాత్రం భరణి గారి వాయిస్ అయితే అక్కడ వినిపించడం జరిగింది. భరణి గారు దివ్య మీద కమాండింగ్ చేస్తున్నట్లుగా అనిపించింది. మరి అలా మాట్లాడుతూనే నేను కంట్రోల్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు అనే వర్షంలో అయితే మాత్రం భరణి గారు మాట్లాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన 6 సభ్యులు వాళ్ళ ఆట తీరు మెచ్చుకొని వాళ్ళ ప్రవర్తన మెచ్చి బిగ్ బాస్ అయితే మాత్రం వారిని నేరుగా కంటెండర్ గా అయితే మాత్రం డిక్లేర్ చేశారు. ఆ కెప్టెన్సీ కంటెండర్స్ అయిన 6 సభ్యులు
మిగతా హౌస్ లో ఉన్న ఆ సభ్యుల్లోంచి ఒక 5 సభ్యుల్ని అయితే మాత్రము అపోనెంట్ గా అయితే ఎన్నుకోవాలి. అంటే కెప్టెన్సీ కంటెండర్ గా అయితే మాత్రం ఎన్నుకోవాలని టాస్క్ అయితే పెడతారు. వారిలో వచ్చేటప్పటికి సుమన్ శెట్టి, దివ్య, భరణి, తనూజ, సంజన గారిని అయితే మాత్రం వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని వీళ్ళ 5గురిని అయితే మాత్రం కెప్టెన్సీ కంటెండర్ గా అయితే మాత్రం ఎన్నుకుంటారు. మొత్తం 11 మంది కెప్టెన్సీ కంటెండర్ తో ఒక 2 టీంలుగా విభజించి అయితే మాత్రం గేమ్ అయితే మాత్రం అక్కడ ఆడించడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎన్నుకునే విధానంలో అయితే మాత్రం ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎన్నుకుందాం, వాళ్ళతో తడపడి మనం గెలిస్తే ఒక మజా వేరేగా ఉంటుంది అనే ఉద్దేశంలో అందరూ మాట్లాడుకుంటూ నెక్స్ట్ వచ్చేటప్పటికి వద్దు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే మాత్రం మనకు ఇబ్బంది అవుతుంది, మనం ఆటలో ముందుకు పోలేము అనే ఉద్దేశంలో అయితే మాత్రం తర్వాత వీక్ గా ఉన్న తనుజను, సంజన గారిని, సుమన్ శెట్టిని వీళ్ళ ముగ్గురిని అయితే మాత్రము ఎన్నుకున్నారు. కాస్త స్ట్రాంగ్ గా ఉండే భరణి గారిని, దివ్యని అయితే మాత్రము 5గురిలో ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పవచ్చు. బాల్ టాస్క్ ఫస్ట్ రౌండ్ లోనే చాలా గట్టిగా ఆడతారు. సుమన్ శెట్టి వచ్చేటప్పటికి చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. సుమన్ శెట్టి బాల్ ని వైల్డ్ కార్డ్ నుంచి లాక్కొని అక్కడ నుంచి లేచి తన నెట్ వైపు వెళ్లే లోపే సాయి వచ్చేటప్పటికి ఆ బాల్ ని తీసుకొని ఈజీగా నెట్ లో తోసేయడంతో వైల్డ్ కార్డ్ అయితే మాత్రం ఫస్ట్ పాయింట్ అయితే రావడము. వైల్డ్ కార్డ్స్ అందరూ డిస్కస్ చేసుకొని అపోనెంట్ టీమ్ లో వచ్చేటప్పటికి భరణి గారిని అయితే మాత్రం ఆట నుంచి ఎలిమినేట్ చేసేస్తారు. నెక్స్ట్ రెండో రౌండ్ లో వచ్చేటప్పటికి సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. అంటే ఆట మధ్యలో పాజ్ అవుతుంది. తనుజను గౌరవ్ పుష్ చేసినట్టు అయితే మాత్రం తనుజ అక్కడ సీన్ క్రియేట్ చేస్తుంది. తనైతే మాత్రం నేను పుష్ చేయలేదు, నేను రోల్ తిరుగుతున్నప్పుడు తగిలింది అంతే అనే విధంగా అయితే మాత్రం గౌరవ్ మాట్లాడతాడు. అంటే అక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన అంటే అయితే మాత్రం జెంట్స్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళనైతే మాత్రం రెండో రౌండ్ లో వీళ్ళున్న అందరూ వీక్ ప్లేయర్స్, వీళ్ళను ఈజీగా ఓడించవచ్చు, అంత హార్ష్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే. అలా ఈజీగా అయితే మాత్రము గౌరవ్ నెట్ లో అయితే మాత్రం 2 బాల్ వేసేస్తారు. తర్వాత వచ్చేటప్పటికి ఇంకో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన దివ్యని అయితే మాత్రము గేమ్ లోంచి ఎలిమినేట్ చేసేస్తారు. థర్డ్ రౌండ్ లో వచ్చేటప్పటికి సేమ్ పోటాపోటీగా సాగుతుంది. థర్డ్ రౌండ్ లో కూడా ఈజీగా వాళ్ళు అయితే మాత్రము నెట్ లో వైల్డ్ కార్డ్ కి అయితే మాత్రం పాయింట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజన గారిని అయితే మాత్రం గేమ్ లోంచి తీసేస్తారు. అలాగే 4వ రౌండ్ లో కూడా తనుజను గేమ్ లోంచి తీసేయడము, పాయింట్ మళ్ళీ వాళ్ళకి. అంటే వైల్డ్ కార్డ్ కి అయితే మాత్రం 4 పాయింట్లు రావడము. ఇది వచ్చేటప్పటికి 0తో ఒక మెంబర్ అంటే సుమన్ శెట్టి గారు ఒకళ్ళే మిగలడము. సుమన్ శెట్టి ప్లస్ ఈ 6 సభ్యులు, ఈ 7 మంది అయితే మాత్రము కంటెండర్షిప్ కి అయితే మాత్రం పోటీ పడే విధంగా అయితే ఆడతారని చెప్పేసి బిగ్ బాస్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ ఇమాన్యుయల్ కామెడీ అయితే మాత్రం సూపర్ అనిపించింది. అక్కడ అంతా గొడవలు జరుగుతూ ఉన్నా, అంత గేమ్స్ ఆడుతా ఉన్నా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మరియు మనం చూసే ఆడియన్స్ అందరికి కూడా కాస్త రిలీఫ్ గా ఉందంటే మాత్రము ఈ ఇమాన్యుయల్ వల్లే. ఎందుకంటే తను చేసే కామెడీ సూపర్ అనిపించింది. రమ్యతో చేసిన రాము క్యారెక్టర్, తర్వాత రెమో క్యారెక్టర్, ఇలా అపరిచితుడు స్కిట్ అయితే మాత్రం అక్కడ చేయడం కాస్త ఫన్నీ వేలో అందరినీ నవ్వించడము ఇదైతే చాలా సరదాగా ఉంది. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.